హలో ఫ్రెండ్స్, బోండాలు చేయాలి అంటే చాలామందికి ఆయిల్ నుండి చిల్లడం లేదు అంటే చేయడానికి రాదు కదా. ఇలా చేయండి ఒకసారి, చాలా బాగా కుదురుతాయి. ఒక పావు కప్పు దాకా పెరుగు తీసుకొని ఇందులో టేస్ట్కి తగ్గట్లు ఉప్పు వేసుకొని ముందుగా పెరుగు గడ్డలు లేకుండా మిక్స్ చేసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత ఇందులో మైదా పిండి కాకుండా ముందుగా వరిపిండి వేయండి, బియ్యం పిండి ఒక హాఫ్ కప్పు లేదు అంటే పావు కప్పు తీసుకోండి. తర్వాత మైదా పిండి మీకు కావాల్సినంత వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు కన్నా కొంచెం తక్కువ తీసుకోండి గోధుమ పిండి, తర్వాత వంట సోడా. పిండి కలిసే విధంగా పెరుగుని చక్కగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ చేస్తే ఉండలు కట్టేస్తుంది. ఈ విధంగా చక్కగా పిండిని కలిపేసిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేసేసి మళ్ళీ ఒకసారి బీట్ చేయండి. ఇలా చక్కగా బీట్ చేసేసి మూత పెట్టేసి నైట్ అంతా అలా వదిలేసేయండి, బయట పెట్టేసి ఫ్రిడ్జ్లో కాకుండా. తర్వాత రోజుకి పిండి చక్కగా నానుతుంది. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని చిన్న చిన్న పిండి ముద్దలు వేసేసేయండి. ఫ్రై అయిన తర్వాత కాస్త పెద్దగా అవుతాయి. మిగతా పిండి మొత్తం ఇదే విధంగా చేశాను నేను. దీనిలోకి సరిపడా చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా ఫ్లఫీగా వచ్చాయి, చూసారు కదా. హోటల్ దాకా వెళ్ళకుండా ఇంట్లోనే ఈ విధంగా ట్రై చేయండి, చాలా రుచిగా కుదురుతాయి.